జూన్ 11, 2026 మెక్సికో సిటీ. ప్రపంచం మొత్తం ఎదురు చూసిన ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. 48 దేశాలు, 104 మ్యాచ్లు, కోట్లాది అభిమానులు. ప్రతి జెండా వెనుక ఒక దేశం, ఒక కళ ఉంది. కానీ ఆ జెండాల మధ్య ఒక జెండా మాత్రం కనిపించడం లేదు. అదే మన ఇండియన్ ఫ్లాగ్. 140 కోట్ల జనాభా ఉన్న దేశం, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న కంట్రీ. కానీ ఫుట్బాల్ వరల్డ్ కప్కి కనీసం క్వాలిఫై కూడా కాలేకపోయింది. మన ఇండియాలో ఫుట్బాల్ గురించి మాట్లాడితే చాలామంది సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే మనకు అసలు ఒక నేషనల్ టీం ఉందనే విషయమే చాలామందికి తెలియదు. మన టీం ప్లేయర్స్ నేమ్స్ కూడా తెలియదు. మనలో చాలామంది ఫుట్బాల్ అసలు మన ఆట కాదు, మనకి ఫుట్బాల్లో పెద్దగా టాలెంట్ లేదు, మన ఇండియన్ ఫుట్బాల్ టీం ఒక వీక్ టీం అనుకుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే ఒకప్పుడు ఇండియా ఆసియాలోనే అత్యంత బలమైన ఫుట్బాల్ టీమ్స్లో ఒకటి. 1947లో స్వాతంత్రం వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే ఇండియన్ ఫుట్బాల్ వేగంగా ఎదగడం ప్రారంభించింది. అప్పుడు దేశంలో క్రికెట్ కంటే ఫుట్బాల్కే ఎక్కువ అభిమానులు ఉండేవారు. కోల్కతా, హైదరాబాద్, కేరళ, గోవా ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో ఫుట్బాల్ అంటే చాలా క్రేజ్ ఉండేది. సరిగ్గా అప్పుడే ఇండియన్ ఫుట్బాల్ హిస్టరీలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎంట్రన్స్ ఇచ్చారు. ఆయనే సయ్యద్ అబ్దుల్ రహీం. ఇప్పటికీ కూడా ఇండియన్ ఫుట్బాల్ హిస్టరీలో గొప్ప కోచ్ ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరే చెప్తారు. ఈ అబ్దుల్ రహీం సార్ కోచ్గా ఉన్న టైంలో ఇండియన్ ఫుట్బాల్ టీం చాలా గొప్ప విజయాలు అందుకుంది. చాలా అద్భుతాలు చేసింది. 1951 ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్, 1962 ఏషియన్ గేమ్స్లో ఇంకో గోల్డ్ మెడల్. ఆ సమయంలో జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల కంటే ఇండియన్ టీమే స్ట్రాంగెస్ట్ టీం అని చెప్పేవారు. వరల్డ్ మీడియా కూడా ఇండియన్ ఫుట్బాల్ టీం అంటే చాలా గౌరవంగా చూసేది. ఇండియన్ ఫుట్బాల్ టీం ఫ్యూచర్లో వరల్డ్ ఫుట్బాల్లో గొప్ప స్టేజ్కి చేరుతుందని అందరూ అనుకున్నారు. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో అయితే భారత్ సెమీఫైనల్ వరకు చేరుకుంది. ఇప్పటికీ ఒలింపిక్స్ ఫుట్బాల్ హిస్టరీలో ఇండియా సాధించిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇదే. అప్పటి వరకు ఒక్క ఫుట్బాల్ వరల్డ్ కప్లో కూడా ఆడిన దేశం ఒలింపిక్స్లో టాప్ 4 ర్యాంక్లో నిల్చుంది. అంటే మన టీంకి టాలెంట్ లేదు, ఫుట్బాల్ అంటే మన ఆట కాదు, మనకి ఆట రాదు అనే మాటలు టోటల్లీ రాంగ్. సో అయితే ఈ స్థాయి నుంచి ఇండియన్ ఫుట్బాల్ ఎలా కింద పడింది? అక్కడి నుంచే మొదలవుతుంది మన ఇండియన్ ఫుట్బాల్ డౌన్ఫాల్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇండియా ఒకసారి వరల్డ్ కప్కి క్వాలిఫై అయ్యింది. అది 1950 వరల్డ్ కప్ బ్రెజిల్లో జరుగుతోంది. ఆ టైంలో ఏషియా నుంచి చాలా టీమ్స్ పార్టిసిపేట్ చేయలేదు. సో ఇండియాకి డైరెక్ట్గా వరల్డ్ కప్లో ఆడే అవకాశం వచ్చింది. ఇండియన్ ఫుట్బాల్ టీం మొత్తం ప్రపంచం ముందు తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది. బట్ అసలు ఆ ప్రయాణం ఎప్పటికీ జరగలేదు. సో జనరల్గా ఇండియన్ ప్లేయర్స్ షూస్ వేసుకోకుండానే ఫుట్బాల్ ఆడేవారు. బట్ యాజ్ పర్ ఫీఫా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్లేయర్స్ అందరూ కూడా షూస్ వేసుకునే గేమ్ ఆడాలి. ఇందుకు ఇండియన్ ప్లేయర్స్ ఒప్పుకోలేదని, అందుకే ఇండియా బ్రెజిల్ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయలేదని పెద్ద రూమర్. సో నిజంగా షూస్ వేసుకోకపోవడమే కారణమా, లేదా దాని వెనుక మరింత పెద్ద కథ ఏమైనా ఉందా? భారత ఫుట్బాల్ని వెనక్కి లాగిన మొదటి తప్పు ఇదే. మరి అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే 1950 వరల్డ్ కప్ కథలోకి వెళ్లాల్సిందే. ఒక కొత్త దేశం, ఒక కొత్త జట్టు ప్రపంచ వేదికపై తమ పేరు వినిపించే అవకాశం. కానీ చివరికి భారత్ వరల్డ్ కప్కు వెళ్ళలేదు. సంవత్సరాల పాటు ఒక కథ ప్రచారంలోకి వచ్చింది. ఇండియన్ ప్లేయర్స్ షూస్ లేకుండా ఆడేవారు. ఫిఫా మాత్రం షూస్ తప్పనిసరి అని చెప్పింది. అందుకే ఇండియా వరల్డ్ కప్ను అవాయిడ్ చేసింది అని చాలామంది నమ్మారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. చరిత్రకారులు, ఫుట్బాల్ పరిశోధకులు చెబుతున్న వేరే విషయం, ప్రధాన సమస్య డబ్బు. బ్రెజిల్ వరకు జట్టును పంపించడానికి అవసరమైన నిధులు మన దగ్గర లేవు. వరల్డ్ కప్ ఇంపార్టెన్స్ కూడా అప్పట్లో అధికారులకు పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఒలింపిక్సే పెద్ద టోర్నమెంట్ అనుకునేవారు. ప్రపంచం ఫుట్బాల్ వైపు వెళ్తుంటే ఇండియా మాత్రం ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఒక్కసారి ఊహించండి, 1950లో ఇండియా వరల్డ్ కప్ ఆడి ఉంటే దేశంలో ఫుట్బాల్ పట్ల ఆసక్తి ఎంతో పెరిగేది. ఎంతోమంది పిల్లలు ఈ ఆటను ఎంచుకునేవారు. చరిత్ర మొత్తం మారిపోయేది. కానీ అలా జరగలేదు. అదే ఇండియన్ ఫుట్బాల్ భవిష్యత్తును మార్చిన మొదటి పెద్ద ఇన్సిడెంట్. కానీ అదే సమయంలో జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు పెద్ద ప్రణాళికతో ముందుకెళ్ళాయి. వాళ్ళు అకాడమీలు నిర్మించారు, యూత్ ఫుట్బాల్పై పెట్టుబడులు పెట్టారు, ప్రపంచ స్థాయి కోచ్లను తీసుకొచ్చారు. కానీ ఇండియా మాత్రం గత విజయాల మత్తులో ఉండిపోయింది. కొత్త ప్లాన్ లేదు, కొత్త పెట్టుబడులు లేవు, కొత్త ఆలోచనలు లేవు.
1970స్లో, 1980స్లో, 1990స్లో జపాన్, కొరియా, సౌదీ అరేబియా లాంటి మనకంటే చిన్న చిన్న దేశాలు పక్కా ప్లానింగ్తో ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకెళ్ళాయి. కానీ ఇండియా మాత్రం వెనక్కి జారిపోయింది. ఎవ్వరూ పెద్దగా గమనించలేదు, ఎందుకంటే అప్పటికే మరో ఆట దేశాన్ని పూర్తిగా ఆక్రమించింది. ఆ ఆట పేరు క్రికెట్. ఇండియాలో ఫుట్బాల్ని చంపింది కేవలం మన దగ్గర డబ్బు లేకపోవడం లేదా ఫ్యూచర్ ప్లానింగ్ లేకపోవడమే కాదు, క్రికెట్ కూడా. ఎలా? అదే ఈ స్టోరీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. Tremendous performance by this Indian side, and here's a man who's been largely responsible for it over the last 2 weeks. Skipped the side quite beautifully and made his own contribution to it. 1983 ఇండియన్ స్పోర్ట్స్ హిస్టరీని పూర్తిగా మార్చేసిన సంవత్సరం. ఎవ్వరూ ఊహించని పని జరిగింది. కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది. దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. మొట్టమొదటిసారి క్రికెట్ కేవలం ఒక ఆట కాదు, దేశవ్యాప్తంగా ఒక ఎమోషన్గా మారిపోయింది. టీవీ ఛానల్స్ క్రికెట్ను చూపించడం ప్రారంభించాయి. కంపెనీలు క్రికెట్లో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాయి. స్పాన్సర్లు, ప్రకటనలు, డబ్బు అన్నీ ఒక ఆట చుట్టూనే తిరగడం మొదలైంది. మరోవైపు ఫుట్బాల్ నెమ్మదిగా అందరి దృష్టి నుంచి మాయమవుతోంది. ఒకవైపు నిండిపోయిన క్రికెట్ స్టేడియాలు, మరోవైపు ఖాళీగా ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్. టాలెంట్ లేక కాదు, ఇంట్రెస్ట్ లేక కాదు, కానీ అవకాశం మాత్రం అస్సలు దొరకడం లేదు. పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని క్రికెట్ వైపు ఎక్కువగా ప్రోత్సహించేవారు. అసలు ఫుట్బాల్ అనే ఒక గేమ్ ఉంది అని కూడా మర్చిపోయారు. ఎందుకంటే క్రికెట్లో డబ్బు ఉంది, పేరుంది, అక్కడ ఫ్యూచర్ ఉంది. అదే టైంలో ఫుట్బాల్లో అసలు అవకాశాలు లేవు, కమిట్మెంట్స్ లేవు, జీతాలు లేవు, కనీసం గ్రౌండ్స్ కూడా లేవు. ఎంతోమంది ప్రతిభావంతులైన పిల్లలు ఫుట్బాల్ మధ్యలోనే వదిలేశారు. కానీ క్రికెట్ సక్సెస్ ఒక్కటే దీనికి కారణం కాదు. ఇండియన్ ఫుట్బాల్ని ఇంకా ఎక్కువగా దెబ్బతీసింది మన ఫుట్బాల్ వ్యవస్థ. ఏ దేశంలోనైనా ఫుట్బాల్ విజయం సాధించాలంటే బలమైన వ్యవస్థ అవసరం. యూరప్, జపాన్, దక్షిణ కొరియాలో ప్రతి వయసు పిల్లల కోసం అకాడమీలు ఉంటాయి. టాలెంట్ను చిన్నప్పటి నుంచే గుర్తిస్తారు. అదే భారత్లో చాలా చోట్ల పిల్లలకు సరైన గ్రౌండ్ కూడా లేదు. చాలా రాష్ట్రాల్లో యూత్ లీగులు సరిగ్గా జరగవు. స్కౌటింగ్ చాలా బలహీనంగా ఉంటుంది. కోచింగ్ స్టాండర్డ్స్ కూడా అస్సలు బాగోవు. 140 కోట్ల ఉన్న జనాభాలో ప్రపంచ స్థాయి ఆటగాళ్ళు ఎందుకు రావడం లేదు? సమాధానం టాలెంట్ కొరత కాదు, టాలెంట్ను వెతికి తీసుకురావడంలో ఫెయిల్యూర్స్. ఎక్కడో ఒక గ్రామంలో మరో సునీల్ ఛేత్రి ఉండొచ్చు, మరో స్టార్ ఫుట్బాలర్ ఉండొచ్చు, కానీ అతను గుర్తించే వ్యవస్థ లేకపోతే ఆ టాలెంట్ అక్కడే ముగిసిపోతుంది. ఇదే సమయంలో జపాన్ ఒక నిర్ణయం తీసుకుంది, దక్షిణ కొరియా ఒక నిర్ణయం తీసుకుంది. ఫుట్బాల్ను జాతీయ ప్రాజెక్టుగా మార్చారు. నేడు జపాన్ వరుసగా వరల్డ్ కప్లు ఆడుతోంది, వరల్డ్ బెస్ట్ టీంలను ఓడిస్తోంది. కానీ ఇండియా మాత్రం ఇప్పటికీ టీవీల ముందు కూర్చుని వరల్డ్ కప్ చూస్తోంది. అయితే అన్ని చెడ్డవార్తలే కావు. గత కొన్ని సంవత్సరాల్లో ఇండియన్ ఫుట్బాల్లో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఆ మార్పు పేరే ఇండియన్ సూపర్ లీగ్. 2014 భారత్ ఫుట్బాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇండియన్ సూపర్ లీగ్. ఏళ్లుగా చీకట్లో ఉన్న భారత్ ఫుట్బాల్కి ఇది కొత్త వెలుగు లాంటిది. స్టేడియాల్లో అభిమానులు పెరిగారు, టీవీలో ఫుట్బాల్ కనిపించడం మొదలైంది, స్పాన్సర్లు రావడం మొదలైంది, ప్రపంచ స్థాయి ఆటగాళ్ళు ఇండియాకు వచ్చారు, అంతర్జాతీయ కోచ్లు వచ్చారు. ఒక్కసారిగా అందరి దృష్టి మళ్ళీ ఫుట్బాల్ వైపు తిరిగింది. ఏళ్ల తర్వాత ఇండియన్ పిల్లలు దేశీయ ఫుట్బాల్ మ్యాచ్లు చూడడం ప్రారంభించారు. కానీ ఒక్క లీగ్ ఉండటం మాత్రమే సరిపోతుందా? జపాన్ వరల్డ్ కప్ వరకు తీసుకెళ్లింది ఒక లీగ్ కాదు, వారి యూత్ సిస్టమ్. జర్మనీని ప్రపంచ ఛాంపియన్ చేసింది కూడా ఒక టోర్నమెంట్ కాదు, వారి ఫుట్బాల్ నిర్మాణం. ఇండియాలో ఇంకా వేలాది మంది పిల్లలకు సరైన శిక్షణ అందడం లేదు. ఇంకా అనేక ప్రాంతాల్లో ఫుట్బాల్లో సరైన సదుపాయాలు కూడా లేవు. చాలా బలహీనంగానే ఉంది వ్యవస్థ. సో ఇండియన్ సూపర్ లీగ్ అనేది మంచి ప్రారంభమే, కానీ అది పూర్తి పరిష్కారం మాత్రం కాదు. ఇండియన్ ఫుట్బాల్లో ఒంటి చేతులతో మోసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే సునీల్ ఛేత్రి. దేశం మొత్తం క్రికెట్ గురించి మాట్లాడుతున్న సమయంలో ఒక వ్యక్తి భారత్ ఫుట్బాల్ బ్రతికించడానికి పోరాడుతున్నాడు. గోల్స్ చేశాడు, మ్యాచ్లు గెలిపించాడు, ఇండియాని ఎన్నోసార్లు ముందుకు నడిపించాడు. ఒకసారి అయితే మ్యాచ్లు చూడడానికి అభిమానులు రావడం లేదని స్వయంగా వీడియో పెట్టి ప్రజలను స్టేడియంకి రమ్మని కోరాల్సిన పరిస్థితి వచ్చింది. Come and watch in the stadiums. Come and watch us in the stadiums. You guys have no idea how important you guys are and how important your support is. So today I'm requesting you, all of you, 4th, 7th and hopefully 10th June we are playing in Mumbai. Please come and support us, encourage us, watch us, abuse us, criticize us, talk about the game, go back home, have discussions, make panels, but please get involved. This is a very, very important time and juncture in Indian football, and football in India needs you guys. So here I'm requesting you,
please come and watch us in the stadium. Now in Mumbai, and wherever we play, if you're in the same city, come to the stadiums and watch us. Please. Jai Hind. ఈ వీడియో బాగా వైరల్ అయింది. స్టేడియాలు మొత్తం నిండిపోయాయి. ఒక ప్లేయర్ తన దేశంలో తన ఆటను బ్రతికించుకోవడానికి అభిమానులు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. సునీల్ ఛెత్రి ఒక లెజెండ్, కానీ ఒక దేశం భవిష్యత్తు ఒక్క ఆటగాడిపై మాత్రమే ఆధారపడకూడదు. ప్రశ్న ఏంటంటే సునీల్ ఛెత్రి తర్వాత ఎవరు? ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియా ఎప్పుడైనా ఫీఫా వరల్డ్ కప్ ఆడుతుందా? సమాధానం ఎస్. కానీ అదంత సులభం కాదు. దీనికి మరిన్ని అకాడమీలు కావాలి, మరిన్ని గ్రౌండ్లు కావాలి, మరిన్ని కోచ్లు కావాలి, మరిన్ని యూత్ లీగ్లు కావాలి. ముఖ్యంగా ఫుట్బాల్ని 50 years ప్రాజెక్ట్గా చూడాలి. జపాన్ ఒక్క రాత్రిలో వరల్డ్ కప్ జట్టు కాలేదు. వాళ్ళు దశాబ్దాల పాటు కష్టపడ్డారు. ఇండియా కూడా చేయగలదు. టాలెంట్ ఉంది, జనాభా ఉంది, మనకు అభిమానులు కూడా ఉన్నారు. కావాల్సింది ఒక్కటే, సరైన వ్యవస్థ. ఇండియా వరల్డ్ కప్ చేరుకుపోవడానికి కారణం ఇండియన్స్ ఫుట్బాల్ ఆడకపోవడం కాదు. దశాబ్దాలుగా మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, మిస్ అయిన అవకాశాలు, బలహీనమైన వ్యవస్థ. 1950లో వచ్చిన అవకాశాన్ని కోల్పోయాం. తర్వాత ప్రపంచం చాలా ముందుకెళ్ళింది, కానీ మనం చాలా వెనకబడ్డాం. కానీ స్టోరీ ఇంకా అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈరోజు ఎక్కడో ఒక చిన్న గ్రామంలో దుమ్ముతో నిండిన ఒక మైదానంలో ఒక చిన్న పిల్లవాడు ఫుట్బాల్ ఆడుతూ ఉండవచ్చు. బహుశా తనే భారత్ను మొదటిసారి వరల్డ్ కప్ తీసుకెళ్లే ఆటగాడు కావచ్చు.